యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మా అమ్మ, కొంతమంది ఉంటారు ప్రతి చిన్నదానికి చాలా కోపడుతూ ఉంటారు. అక్కడ ఏం ఉండదు మ్యాటర్, బట్ కోపం మాత్రం రెడీగా ఉంటుంది వాళ్ళకి, రెడీ టు ఫైట్ అన్నట్టు. అయితే మామూలుగా అంటారు తన కోపమే తన శత్రువు అంటారు. అవును. ఎక్కడ ఎంతమందిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అన్నీ మరిచిపోతారు వాళ్ళు. ఆ టైంకి ఏం కనిపించదు. అరవడం ఒక్కటే వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఎంతమంది ఎవరి దగ్గర ఉన్నాము, ఎక్కడ ఉన్నాం, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో కూడా తెలీదు. అది ఎంత వరస్ట్ సిచ్యువేషనే కానీ, ఎంత హ్యాపీ మూమెంటే కానీ, వీళ్ళ కోపానికి మాత్రం అవన్నీ ఏం తెలీదు. సో ఇట్లా కోప్పడే వాళ్ళు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోనికి ఏమన్నా కథలు ఉంటాయా? అంటే ఇక్కడ నేను సైకలాజికల్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఏం చెప్పట్లేదు. ఓకే, మనం తీసుకుంటున్నది ఏంటంటే స్టోరీ రూపం అంతే. సో అంటే దానికి ఉంటుంది యాంగర్ మేనేజ్మెంట్, అవన్నీ ఉంటాయి. సో థెరపీస్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అంటే ఎందుకు వస్తుంది కోపం, ఓకే, ఆ కోపం ఎప్పుడు స్టార్ట్ అయింది, దాన్ని ఎవరి మీద చూపిస్తున్నారు, అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుందంటారా? అంటే కొంతమంది అంటారు పిల్లల్ని అబ్బా మా వాడికి ఊరికే కోపం వస్తుంది, సరే వాడికి హ్యాపీగా ఫీల్ అవుతారు. వాడికి కోపం వచ్చినప్పుడు 2 నిమిషాలు ఆగేమనుకో వాడికే తగ్గిపోతుంది. మా వాడి కోపం తాటాకులు మంట. అంటే తెలియకుండా మనము ఎంకరేజ్ చేస్తాం. అది ఓకే, నాకు కోపం రావచ్చు అనమాట. సో ఆమోదం ముద్ర అంతే. సో ఇలాగా మీరు అన్నట్టు చిన్న స్టోరీ. స్టోరీ అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఆ ఊరికి కొంచెం పెద్దగా పేరున్న మనిషి ఆయన, కోటేశ్వరం. ఆయనకి ఇలాగే మీరు అన్నట్టు ఎవరిలో ఉన్నాం, ఎంతమందిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎవరిని మీద అరుస్తున్నాం, నో కంట్రోల్. పాపం భార్య కూడా ఆయన్ని ఆపలేదు, మార్చలేకపోయింది. ఆవిడకి భయం ఆయన అరిచాడంటే. సో పిల్లలు సరే అమ్మ నాన్న అరుస్తుంటే, అమ్మ భయపడుతుంటే వీళ్ళు కూడా పక్కకు తప్పుకోవడం మొదలుపెట్టారు. సరే మొత్తం మీద ఏదో కష్టపడి కూతురు పెళ్ళైతే చేశారు. ఎలా, కూతురు ఆ ఇంట్లో ఉండదు కదా, వేరే ఇంటికి వచ్చేస్తుంది కదా. కానీ కొడుకుకి పెళ్లి చేయడానికి మాత్రం వాళ్ళకి అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు పడుతున్నారు కానీ మా అమ్మాయి వెళ్ళి రేపు ఆయన కోపం పడకూడదు కదా. ఆయన కోపం పడుతుంటే అమ్మాయి తట్టుకోలేదు. ఎవరి బిడ్డ వాళ్ళకి ప్రేమ. సో ఎవ్వరూ పిల్లనివ్వట్లేదు. పిల్లాడికి వయసు అయిపోతుంది. ఆవిడ చెప్తూ ఉంది, మీ కోపం కాస్త తగ్గించుకొని ఎవరితోనో మాట్లాడి వాడికి ఒక మంచి సంబంధం చూడండి. ఈయనగా ముందే వచ్చేస్తుంది ఆవేశం. సో పెళ్ళి అవ్వట్లేదు. ఇంక మొత్తానికి ఒక దూరపు బంధువు కాస్త దూరం ఊరు చూసి అవి ఇవి అన్నీ చెప్పి ఆ 2 రోజులు పెళ్ళి ప్రయాణంలో ఆ పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు మాత్రం కాస్త కంట్రోల్ చేసుకుంటే పిల్ల మన ఇంటికి వచ్చేస్తే ఆయన కోపం పిల్ల మీద చూపించుకుంటే పక్కకి మనం జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పి తల్లిని కొడుకుని మేనేజ్ చేయండి కొంచెం అంటాడు. అనేసరికి మొత్తం మీద వీళ్ళు ఒప్పుకుంటారు. మంచి సంబంధం, డబ్బులున్న వాళ్ళు, ఒక్కడే కొడుకు, ఇవన్నీ చెప్పి సరే మొత్తానికి వెళ్తారు, పెళ్ళికి వెళ్తారు. పెళ్ళి జరుగుతుంటే కూడా మన కోటేశ్వరరావుకి కోపం వస్తూ ఉంటుంది. మధ్యలో భార్యను గదిలోకి పిలుస్తుంటాడు, అరుస్తూ ఉంటాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఓకే, ఆయన చేస్తున్నాడు. ఆవిడ కళ్ళు తుడుచుకుంటుంది, బయటకు వస్తుంది, నవ్వుతుంది, మాట్లాడుతుంది. మొత్తం మీద పెళ్ళి అయితే అయిపోయింది. పిల్లని తీసుకొని ఇంటికి వచ్చారు. పిల్లని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర గుమ్మంలోంచి లోపలికి గృహప్రవేశం అవుతుంది కదా. ఆ అమ్మాయి పాపం చెంబులో ఇలా బియ్యం పట్టుకొని లోపల అడుగు పెడుతుంటే మన కోటేశ్వరరావు గారు యాజ్ యూజువల్గా ఎవరి మీద అరవడం మొదలుపెట్టి పడేసింది. ఆ చెంబు కాస్త ఇలా పెద్ద శబ్దంతో పడి మొత్తం అంతా చింది. అయ్యే ఆ పిల్ల భయపడిపోయి అనేసరికి గబగబా ఆయన చూసి అయ్యో పిల్ల భయపడుతుంది, ఆగండి ఆగండి అనేసరికి కాస్త ఆగాడు. సరే మొత్తం మీద ఆ ఈవెంట్ అయిపోయింది, లోపలికి వచ్చారు. సరే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. పిల్ల పాపం పొద్దున్నే పెద్ద ఇల్లు, పొలము, పాలేళ్ళు, ఆవులు, పాలు తీయడం, ఇవన్నీ అనమాట. సరే పాలేరు వచ్చి అమ్మ పాలది బింది ఇవ్వండి, పాలు తీసుకుని వస్తాను గేదె దగ్గర నుంచి అంటాడు.
సరే ఈ అమ్మాయి ఖాళీ బిందిస్తుంది, పాలేరు వచ్చి చక్కగా పాలు నిండు బిందిస్తాడు. అప్పుడే మన కోటేశ్వరరావు గారు అలాగే ఆ పక్కన ఇంకో పాలేరు మీద అరవడం మొదలెట్టేసరికి ఈ పిల్ల పాల బింది వేసేసింది. చక్కటి పాలు అన్నీ మొత్తం నేల పాలు. సో అదైపోయిన తర్వాత ఇంకొక రోజు నడుస్తాయి కదా రోజులు, చక్కగా రోజుకేం భాగ్యం రోజు గడిచిపోతూనే ఉంటుంది కదా. సో ఇంకొక రోజు ఇలాగే గుడికి వెళ్తాము అని చెప్పి అడుగుతుంది అత్తగారిని. వెళ్ళిరా అమ్మ అంటే చక్కగా దొడ్లో పూలన్నీ కోసుకుంటుంది, కొబ్బరికాయ అన్నీ పెట్టుకుంటుంది. ఆ బుట్ట పుచ్చుకుని ఇంట్లో హెల్పర్ ఉంటే అమ్మాయిని తీసుకుని బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఈ లోపల మన కోటేశ్వరరావు గారికి ఇలాగే కోపం వచ్చింది. అరిచేసరికి ఆ పూల బుట్ట కాస్త పడేస్తుంది. ఆ కొబ్బరికాయ కాస్త పనమ్మాయి కాళ్ళ మీద పడుతుంది. కోపం ఎంత పని చేస్తుంది ఆయన కోపం అదే పక్కన వాళ్ళ మీద. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగినట్టు అక్కడ ఆయన అరుస్తుంటే కోడలు అదిరిపోయి అన్ని పడేస్తోంది, పక్కన వాళ్ళ కాళ్ళు కూడా ఇరగొట్టేస్తోంది. ఓకే పాపం పని అమ్మాయి హెల్పర్ ఏమో కుయ్యూమర్రు అని పాపం ఆ చిటికెన్ వేలో ఏదో అమ్మాయికి ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పేదానికి ధైర్యం లేదు. ఏమండి మీరు ఈయన గమనిస్తున్నాడు కానీ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. సరే ఆ అమ్మాయికి ఏదో సాయం చేశారు, అయిపోయింది. ఇంకొక రోజు పాత రోజుల్లో చూడండి చాలా ఎక్కువగా కరెంటు పోయేది. ఎట్లా మన వాళ్ళు ఆ గాజు చిమ్నీలు ఉంటాయి చూసారా, అవి సాయంత్రం వెలిగించుకునేవాళ్ళు. వాటిని క్లీన్ చేసేవారు, ముగ్గుతో క్లీన్ చేసే మసంతా పోవడానికి అలా పెట్టుకునేవాళ్ళు అనమాట. చిన్న చిన్న కోడిగుడ్డు దీపాలు అంటారు, చిమ్నీలు అంటారు. సో అట్లాంటివి ఉండేవి, కిరోసిన్ పోసి ఒత్తి వేసి పెట్టుకుంటారు. అదొక ప్రాసెస్ అనమాట. ఎవ్రీడే ది హ్యాస్ టు క్లీన్ ఇట్ అండ్ కీప్ ఇట్. కరెంటు పొంగానే ఒకసారి వెలిగించి పెట్టుకునేవాళ్ళు మూల మీద. సో ఈ పిల్ల ఈవినింగ్ ఒకరోజు అంతా క్లీన్ చేసి ఓ దీపం వెలిగించి పట్టుకొని వచ్చి పెడుతూ ఉండే లోపల అరుపినిపించింది, కిందేసింది. మీరు వచ్చేసారు లైన్లోకి, కోటేశ్వరరావు గారు వచ్చేసింది, కిందేసేసింది. కిందేసేయడం ఒకటే, విరిగిపోవడం ఒకటైతే ఇల్లు మంటలు, ఇల్లు కట్టెలు అవి అంటుకొని కొంచెం బాగానే డ్యామేజ్ అయ్యాయి. సో అప్పుడే కోటేశ్వరరావు గారి స్నేహితుడు వచ్చాడు. మొత్తం మీద ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి అంతా మంటలు ఆర్పారు, అన్నీ చేశారు, సెటిల్ అయ్యారు. ఆ స్నేహితుడు చెప్పాడనమాట, అరే చూడు ఇవాళ మొన్న పాలబింది అయింది, నిన్న కొబ్బరికాయ అయింది, వచ్చిన రోజు బియ్యం చెంబు అయింది, ఒకటి 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 ఇవన్నీ పర్వాలేదురా, రేపు నీ కోడలికి బిడ్డ పుడతాడు, నువ్వు అరిచావు అనుకో ఆ బిడ్డను పడేస్తే అది కరెక్ట్, కాబట్టి నువ్వు కంట్రోల్ అవ్వాలి కదా అని చెప్తాడు. అంటే అక్కడ దాకా అంటే అతనికి చెప్పే ఆ చనువున్న స్నేహితుడు చూసి గమనించి చెప్పి దిస్ ఈస్ వాట్ నువ్వు కంట్రోల్ చేసుకో అంటే ఇది ఒక ఫన్నీ వేలో స్టోరీ అనుకోవచ్చు మనం. అలా చెప్పిన తర్వాత నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెట్టి కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాడనమాట. తర్వాత కొంతకాలం అయ్యి నిజంగానే ఈ అమ్మాయి బాబుని ఎత్తుకుని వచ్చిన తర్వాత మామగారి చేతుల్లో బాబుని పెడుతూ క్షమించండి అని అడుగుతుంది. ఎందుకు అంటే మీ కోపం ఎలా పోగొట్టాలో మా ఎవ్వరికీ అర్థం కాలేదు, మీ స్నేహితుడితో సహా నేను, అత్తయ్య గారు, మీ అబ్బాయి అందరం కలిసి ఇది చేశాము. సో ఇవాళ మీ కోపం తగ్గింది, బాబుతో చక్కగా ఆడుకోండి, మిమ్మల్ని చూసి బాబు నేర్చుకోకుండా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ క్షమించండి అంటే అతను అంటాడు అనమాట కోటేశ్వరరావు, ఓకే అన్ని ఇయర్స్ ఇంత ఏజ్ వచ్చే వరకు ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ ఇన్ ఎ వే, కానీ ఇప్పుడు అర్థమైంది కదా నాకు, సో మంచి పని చేసావు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాడు అన్నమాట. సో అలాగా అది ఒక ఫనీ వే, కానీ బట్ అలా యాంగర్ అంటే దానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. గ్రాంటెడ్నెస్ అవ్వచ్చు, ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి రావచ్చు, మీరు అన్నారు తన కోపమే తన శత్రువు అని. ఆ కోపం ఏమవుతుందంటే మన నర్వ్స్ని, మన బీపీని షూట్ చేయడము, మనకి లోపల హెల్త్ ఇష్యూస్ రూపంలో రావడము. సో ఎవరి మీద కోపం పడుతున్నాము, ఎందుకు కోపం పడుతున్నాము, రీజన్ ఉందా లేదా, ఊరికే వస్తుందా, ఇలాంటివి చూసుకొని ఇఫ్ నీడ్ తప్పకుండా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కౌన్సిలింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఏంటంటే కోపం మన మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అవతల మీద ఇంకా ఎక్కువ చూపిస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ. అవును
అవును, ముఖ్యంగా భార్య లేదా భర్త పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చూపిస్తుంది. ఫ్యామిలీలో ఆ టుగెదర్నెస్ అనేది ఉండదు కదా. మనది మన ఫ్యామిలీ ఇది. మనం ఏమనుకుంటాం, మన వాళ్ళే, మనం ఎట్లా బిహేవ్ చేసినా ఎట్లా అరిచినా పర్వాలేదు అనుకుంటాం. ఇది ఇంటి వరకు ఉంటే ఓకే, ఇక బయటకు వచ్చినా కూడా దానికి కంటిన్యూ ఉంటుంది. బయట వాళ్ళు ఎక్కడ సొసైటీలో జాబ్లో కానీ బిజినెస్లో కానీ అందరికీ డిస్టర్బెన్స్. ఇది డిస్టర్బెన్స్, వాళ్ళు బాగుండరు, ఎవరిని బాగుండరు. బాగుండని. సూపర్, మంచి కథ చెప్పారు. థ్యాంక్ యూ. వెల్కమ్ నాన్న.